ఏయ్, అది అలారం అనుకుంటున్నావా ఇంకేమనుకుంటున్నావా? హలో, నేనేమంత గట్టి కొట్టలేదు, జస్ట్ సెర్చ్ చేశాను అంతే. ఛీ, పొద్దున ఎవరి ముఖం చూడాల్సి వచ్చిందో. హే భగవంతుడా, ఈరోజు ఏం కాకుండా నువ్వే చూసుకోవాలి. అవును, నువ్వు నన్ను అన్నదుకైనా నీకేదో ఒకటి అవుతుంది ఇవాళ, చూసుకో. మహాతల్లి, నీతో పెట్టుకోవడం కన్నా సైలెంట్గా కూర్చొని నా పని నేను చూసుకోవడం బెటర్. నీ వల్ల నా స్లీప్ అంతా డిస్టర్బ్ అయింది కదరా. మనిషి అన్నవాడు ఎవడైనా ఎంతసేపు పడుకుంటాడా? అన్నయ్య పడుకున్నాడు కదా మమ్మీ. నోర్మి, వాడు నైట్ అంతా చదువుకుని 6కి పడుకుని 7కి లేచాడు. నీకెలా తెలుసు? నువ్వు లేచి చూసావా? నాకెవరేంటో అంతా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, ఇలా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడతా. ఏం చేసావు? ఉప్మా. ఉప్మానా? ఉప్మా కోసం ఎవడైనా రెడీ అవుతాడా? ఇంకేం చేయాలి? మీకు చేసి చేసి నా ప్రాణం పోతా ఉంది. నీకెన్ని చేసినా సరిపోదు, నీ మొహానికి ఉప్మానే ఎక్కువ. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, ఇలా రెడీ చేసి పెడతాను. ఏం చూసినా? ఇంత మంచి పంది మమ్మీ వాళ్ళకి ఎక్కడ దొరికిందా అని. నీకన్నా 1000 టైమ్స్ బెటరేలే. ఇంత డిసిప్లిన్ లేదు, కనీసం ఫ్రెష్ అయితే తిననంత జ్ఞానం ఉందా నీకు? నా ఇష్టం, మై చాయిస్. నీకు అంతగా ఇబ్బందిగా ఉంటే కళ్ళు మూసుకో, లేదంటే పక్కకి వెళ్ళి తిను. అయినా ఫ్రెష్ అప్ అయ్యి తింటే ఏమవుతుంది? అన్నయ్యని చూసి నేర్చుకో, డిసిప్లిన్గా ఎలా ఉండాలో. ఏం ఉపయోగం? వాడు స్నానం చేసినట్టే లేదు. మమ్మీ చూసావా, వయసులో పెద్దవాడిని పట్టుకొని వాడు అంటుంది. అలా అనకూడదు పింకీ, అన్నయ్యని పట్టుకుని వాడే అనొచ్చా? ఇందాక రాకూడదు తెలుసా? నేనేదో క్యాజువల్గా అన్నాను. అలా అనొద్దు పింకీ, తప్పు. అందరు నన్నే అనండి, వాడిని మాత్రం అసలు ఏమనద్దు. మంచిగుంటే ఎవరేమన్నారు పింకీ? నువ్వు మాత్రం పెద్ద మంచోడు అనుకుంటున్నావా? వినబడింది. నేను అనుకోవట్లా, అందరూ అంటున్నారు. అంతలా అలా మోసం చేస్తావు నువ్వు. మోసమా? అంటే వాస్తవానికి అదే నిజం. రాహుల్, ఈరోజు నీ రిజల్ట్స్ కదా? అవును మమ్మీ, ఎగ్జామ్స్ బాగానే రాసా, రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయి అనుకుంటున్నా. దీని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నావు? యూపీఎస్సీయేనా? అవును మమ్మీ. నిన్న డాడీతో మాట్లాడాను, నీకెంత సపోర్ట్ కావాలితే అంత సపోర్ట్ ఇస్తానన్నారు. అవునా? థ్యాంక్స్ మమ్మీ. పింకీ, నీ సంగతి ఏంటి? ఏంటి? నీ కెరియర్ గురించి. కొన్ని యూనివర్సిటీస్కి అప్లై చేసా, వెయిట్ చేస్తున్నా వాళ్ళ రెస్పాన్స్ కోసం. నీ ఎంట్రన్స్ టెస్ట్ ఏమైంది? కొన్ని వచ్చా, ఇంకొన్ని రావాలి. నాకు తెలిసి రేపో మాపో అవి కూడా వచ్చేస్తాయి. మంచిది, తొందరగా చూసుకో. డాడీతో మాట్లాడాను నీ గురించి. నీ 2 రోజుల్లో నీ కెరియర్ గురించి డిసైడ్ చేస్తున్నాం. నా డిజైన్స్ అండ్ స్కెచెస్ చూసాక కూడా మీరు ఆ మాట ఎలా అంటున్నారు? నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమని మీకు తెలీదా? నేను చేస్తే ఫ్యాషన్ డిజైనింగే చేస్తా, ఇంకేది చేయను. నిఫ్టీకి ఆల్రెడీ అప్లై చేశాను, దాని యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చేలా ఉంది రేపో మాపో. అవి స్కెచెసా? ఇన్ని రోజులు పిచ్చికితలు అనుకున్నానే. అందుకే చదువుకోవాలి. యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నావు, ఏం ఉపయోగం? పింకీ, ఫ్యాషన్ డిజైనింగ్ వద్దు, అది ట్రెడిషనల్ కోర్స్ కాదు. నీ ఫ్యూచర్ నీ రిస్క్లో పెట్టాలని లేదు. అవును పింకీ, మమ్మీ డాడీ చెప్పిన మాట విను. నువ్వు అనుకుంటున్నట్టు ఫ్యాషన్ డిజైన్లో ఏమో ఉండదు. లైఫ్ని స్టేక్లో పెట్టడం కూడా రిస్కే. మాట విను. ఏంటి వినేది? అంతా మీ ఇష్టమేనా? నో వే అసలు. నా కెరియర్, నా లైఫ్, నాకు నచ్చినట్టే జరగాలని. ఏంటి? నా కెరియర్ లైఫ్ డిసిషన్స్ అలా ఎలా తీసుకుంటారు మీరు? పింకీ, నీ మంచి కోసమే కదా చెప్తున్నాము. ఇది నీ కెరియరే, ఇది నీ లైఫే, అందుకే కదా నీకు చెప్తున్నాము. అన్నయ్య చూడు, మేము చెప్పిన కోర్సే తీసుకున్నాడు, సక్సెస్ఫుల్గా ఫైనల్ ఇయర్ కూడా అయిపోవచ్చింది. ఏమైంది నాన్న? వాటర్ తాగు. నేను చేస్తే ఫ్యాషన్ డిజైనింగే చేస్తా. ఫ్యాషన్ డిజైన్ని చూస్ చేసుకుంటే క్లిక్ అవుతామో లేదో తెలియ పింకీ. అంతా డిపెండ్స్ ఇన్ లక్. నాకు తెలుసు రాహుల్ నేనేం చేస్తున్నానో. నేనేం చిన్నపిల్లని కాదు.
అంటే ఏంటి పింకీ, నాకు మెచ్యూరిటీ లేక అమ్మ నాన్న చెప్పిన కోర్స్ చేస్తున్నా అంటున్నావా? పింకీ, మన పేరెంట్స్ చెప్పిన మాట వినాలి. వాళ్ళు చెప్పే థింగ్స్ కరెక్టే ఉంటాయి. ఇప్పుడంతా ఏఐ ఉంది కదా, అండర్ గ్రాడ్యుయేషన్ అందులో చెయ్యి. నీ కోర్స్ పూర్తయ్యేసరికి మంచి జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది కదా. ఇంజనీరింగా నేను చచ్చినా చేయను, దానికంటే పాచి పని చేసుకోవడం బెటర్. అయితే పాచి పని చేసుకో, కానీ ఫ్యాషన్ డిజైన్ మాత్రం అస్సలు వద్దు. పిచ్చిగాని పట్టిందా మీకేమైనా? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? ఐఐటి ఐఐఎం కన్నా టఫ్గా ఉంటుంది నిఫ్ట్ సిలబస్ అంటే. అలాంటిది నాకు సీట్ అండ్ యాక్సెప్టెన్స్ లెటర్ వచ్చిందంటే ఎంత ఇంపార్టెంటో ఆలోచించండి. పిచ్చి మాకు కాదు పింకీ, నీకు పట్టింది. ఒక జాబ్ సెక్యూరిటీ లేదు, ఒక లైఫ్ సెక్యూరిటీ లేదు. ఏఐలో ఉందా జాబ్ సెక్యూరిటీ? ఏఐలో ఫ్యాషన్ డిజైనింగ్ కూడా ఉంది కదా. అయినా నీకేం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నన్ను నా డిజైన్స్ని జడ్జ్ చేస్తున్నారు? నా ప్రొఫైల్ చూసి ఇండియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ నాకు యాక్సెప్టెన్స్ లెటర్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. అయినా ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఈ ముగ్గులు వేసుకోవడం కాదు. నేను లెక్కల్లో చేస్తావే 0, 1, 2, 3, 4 వాటితో కూడా ఆర్ట్ చేయొచ్చు. ఆర్ట్ గురించి తెలియని నువ్వు అట్లా ఎట్లా జడ్జ్ చేస్తావు నన్ను? ఎందుకు వద్దంటున్నావు? మమ్మీ నేర్పించి ఎలా తింటుందో పందిలా. సరే పింకీ, ఇంకా నీ ఇష్టం. మేము చెప్పాల్సింది మేము చెప్పినాం. ఉప్మా నచ్చలేదని చెప్పొచ్చు కదా, ఈ డ్రామా అంతా ఎందుకో. హలో చెప్పా. ఏం లేదే, వంట పని అంతా పూర్తయింది. తిని ఫ్రీ అయ్యాక నీకు కాల్ చేశాను. ఏం చేసావు? ఉప్మా చేశా. అవునా? పింకీ ఉప్మా తిన్నదా? తిన్నది, కానీ అది మాట్లాడే మాటలు నువ్వు విన్నావంటే నీ గతి అంతే. ఎందుకు అంతగా ఏమైంది? ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాననింది, నేను వద్దని చెప్పాను. అంతే, నా మీద విరుచుకుపడింది. మరి చేయనివ్వచ్చు కదా, అంతగా పోయేది ఏముంది? తనకు నచ్చిందే చేయనివ్వు. ఏంటి చేయనిచ్చేది? ఎవరు చేస్తారా కోర్సు? అసలు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే రిస్క్, అందులో ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఎలా ఉంటుంది? పుట్టు బట్టలు వేసుకుంటారు. అవును, మన ఈ మధ్య మా ఇంటి పక్కన అమ్మాయి కూడా ఇలానే ఫ్యాషన్ డిజైనింగ్ అని అన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, అయినా సరే చేసింది. ఇప్పుడు తనకి మా అమ్మాయి అంత శాలరీ రాకున్నా ఎంతో కొంత వస్తున్నాయిలే, దానికే తెగ సంబరపడిపోతుంది తను. ఇంకా ఏంటోనే ఈ కాలం పిల్లలు అసలు చెప్పిన మాటే వినట్లేదు. మొన్న సూర్యంగారు అబ్బాయి ఫిల్మ్ మేకింగ్ చేస్తానన్నాడంట. అది విన్న నేను చాలా లక్కీ అనుకున్నాను తెలుసా. ఎందుకంటే మా రాహుల్ అలా కాదు, మేము చెప్పిన కోర్సే చేశాడు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ కూడా అయిపోవచ్చింది, ఇంకా ఉద్యోగం ఎక్కడమే మా వాడు. నాకు ఒక వారం దిగిపోయినట్టు అనిపిస్తుంది. ఈ విషయంలో ఏ మాటగా మాట రాహుల్ని మెచ్చుకోవాల్సిందే. కానీ పింకీ గురించేనే నాకు. ఎందుకంటే మా ఆయన తరపున వాళ్ళు విన్నారంటే ఏమనుకుంటారు? నిజమేనే. అయినా ఫ్యాషన్ ఇండస్ట్రీ అంటే పొట్టి బట్టలు వేసుకుంటారు. అవును, ఇంతకీ తను పొట్టి డ్రెస్లు వేసుకుంటానంటుందా, గీస్తా అంటుందా? ఏమోనే, అవన్నీ నాకు తెలియదు. ఫ్యాషన్ ఇండస్ట్రీ అనగానే నేను వద్దని చెప్పేశాను. నా మీద విరుచుకుపడింది. పింకీ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నాతో. హే, ఎక్కడా? Had a huge fallout with family. Dude, not just Rahul. I left my mom speechless. They started talking down, judging my career. ఏం చేయను, I just reacted. Simply not that. She started judging my work
like it's nothing. Deciding my career for me. Oh, wow! ఏమైంది? నాకు నిఫ్ట్ నుంచి ఆఫర్ లెటర్ వచ్చింది. ఇంతకీ గీతలు గీయడానికా లేదా బట్టలు వేసుకుని వాక్ చేయడానికా? నా డిజైన్స్ చూసి కూడా అలా అడుగుతున్నావు మమ్మీ? గీయడానికే. హలో, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ బ్రో, ఫైనల్లీ యూ డిడ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఎప్పుడు వచ్చింది యాక్సెప్టెన్స్ లెటర్? ఇదిగో ఇప్పుడే 10 minutes బ్యాక్ వచ్చింది. నైస్ నైస్, నువ్వైతే లైఫ్ లో సెటిల్ అయిపోయావు ఇంకా. ఏమోనే, నాకు తెలీదు. నేనైతే వద్దని చెప్పేశాను. కానీ ఇంట్లో ఇంజనీరింగ్ చేయమంటున్నారు. ఇంజనీరింగ్ ఇప్పుడు అసలు బాగాలేదే. ఇంటికి 2 ఇంజనీర్లు ఉన్నారు. ఇంజనీరింగే బాగాలేదంటే ఫ్యాషన్ డిజైన్ ఇంకా అసలు బాగాలేదన్నట్టే. ఏంటి ఇంజనీరింగ్ గోలా? మా ఇంట్లో కూడా సేమ్. ఏ వచ్చి సగం జాబ్స్ లేపేస్తుంది. ఇంకా ఎందుకు ఇంజనీరింగ్ చేసి ప్రాక్టికల్ గా ఆలోచించే వాళ్ళు లేరు. ఇంతకీ నీ కౌన్సిలింగ్ ఏమైంది? పింకీకి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, కానీ దానికి అర్థం కావట్లేదు. తను ఏ కాలేజీలో కావాలనుకుంటే ఆ కాలేజీలో వచ్చేస్తుంది. కౌన్సిలింగ్ జరిగింది, కాలేజెస్ కేర్ఫుల్ గా సెలెక్ట్ చేస్తున్నాయి. ఇంకా నాకు ఇంకా అర్థం కావట్లేదు ఇంట్లో ఎందుకు వద్దంటున్నారో. ముందు ఫ్యాషన్ డిజైన్ అంటే వేసుకుంటదా తీసుకుంటదా అని నాకు తెలిసి వాళ్ళకి సరిగా అర్థమై ఉండదే. చిలక్కి చెప్పినట్టు చెప్పానే బాబు, ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇది 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 ఉంటాయని. ఏమో ఏదో పిచ్చి గీతలు గీస్తూ ఉంటుంది, దాన్ని బట్టలు కుట్టేస్తానంటది. వాడికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు యూపీఎస్సీకి. నాకెందుకు ఫ్యాషన్ డిజైనింగ్లో సపోర్ట్ చేయట్లేదు అర్థం కావట్లేదు. రాహుల్ దేం లేదు, మంచి కెరియర్ చూస్ చేసుకున్నాడు. దానికోసం డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు. ఫ్యాషన్ డిజైన్ కూడా మంచి కెరియర్ అని నువ్వు కన్విన్స్ చేయి. అవును, ఒప్పుకుంటాను. రాహుల్ది క్లియర్గా ఉంది కెరియర్ పాత్. ఇప్పుడు రాహుల్ కెరియర్ ఒకలా ఉందని చెప్పి నాది అలాగే ఉండాలని చెప్పి రూల్ ఏమైనా ఉందా? చేతుకున్న వేళ్ళన్నీ ఒకేలా ఉండవు కదే. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అంటున్నా. ఇంకో రాహుల్ కావాలన్నప్పుడు పింకీ ఎందుకు? ఇద్దరు మనకి 2 కళ్ళు లాంటి వాళ్ళు. అనుభవించు రాజా, అనుభవించు. చెప్పరా. రిజల్ట్స్ వచ్చాయిరా. అవునా? అయితే ఇంతలో చెప్తావేంట్రా? ఎంత వచ్చారా నీకు? నేను పాస్ రా, 7.5 జీపీఏ, 0 బ్యాక్లాగ్స్. అవునా? కంగ్రాట్స్ రా. ఇంతకీ నా రిజల్ట్ చూసావా? మామ నీకు 4 బ్యాక్లాగ్స్ ఉన్నాయిరా. రే, లాస్ట్ ఇయర్ది కదరా, ఈ సెమ్ది చెప్పు. నేను చెప్పేది ఈ సెమ్దే. డిటైన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, నీకు క్రెడిట్స్ తక్కువ ఉన్నాయి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయి. ఒక్క నిమిషం ఆగు. రేయ్, నాకు బ్యాక్లాగ్స్ ఉండడం ఏంట్రా? D10కి ఛాన్సెస్ ఉండడం ఏంటి? నా రోల్ నెంబర్ సరిగ్గా చూసావు నువ్వు? లేకపోతే నువ్వు చదివే చదువుకి స్టేట్ టాపర్ అయిపోతావారా? కరెక్ట్గానే చూసా. రేయ్, ఇంట్లో తెలిస్తే అంతేరా. తెలియకుండా ఎలా కవర్ చేయాలి? మార్నింగే అడిగింది మమ్మీ రిజల్ట్స్ ఏమయ్యాయని. తినమ్మా, ఈవినింగ్ వస్తాయని చెప్పా. ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలరా ఇంట్లో? ఈ టెన్షన్ ఏదో ఎగ్జామ్స్ ముందు కూడా ఉంటే కొంచెమైనా పాస్ అవుతుండే. అయినా ఏమైందిరా, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది. రే, నీ బ్యాక్లాగ్స్ లేవరా, ఇలానే మాట్లాడతావు కదా? ఈసారి ట్రై అయ్యి పాస్ అయితే డిటైన్ అయ్యే ఛాన్సెస్ 0. జస్ట్ కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రిపేర్ అయితే చాలు, పాస్ అయిపోతావు. రేయ్, నాకేం బ్యాక్లాగ్స్ ఉన్నాయో కూడా తెలియదురా. అరే, నువ్వు ఒక పని చేయి, నా డీటెయిల్స్, రిజల్ట్ షీట్ అన్నీ షేర్ చేయి. 80% ఇంట్లో వాళ్ళు తెలియకుండా సెప్టెంబర్లో అన్నీ క్లియర్ చేస్తా. ఇంట్లో చెప్పి కూడా ఒకసారి, మమ్మీ నాకు సప్లీ ఫీజ్కి మనీ కావాలి మమ్మీ అని. రే, సప్లీ ఫీజ్ ఎలాగైనా మేనేజ్ చేస్తారా, ఇంతకుముందు చేసినట్టు. టిటిన్ అంటున్నావు చూడు, అది అర్థం కావట్లా ఎలా మేనేజ్ చేయాలో అని. ఏముందిరా, లాస్ట్ 10 yearsలో వచ్చిన క్వశ్చన్ పేపర్ చూసుకో చాలు, పాస్ అయిపోతావు.
10 ఇయర్సా? అన్ని చదవాలా? అన్నీ చదవక్కర్లేదురా. నువ్వు చదివితే జస్ట్ 10 ఇయర్స్లో రిపీట్ అయిన క్వశ్చన్ చూసుకుంటే చాలు. ఇప్పుడా రా చెప్పేది? ఇప్పుడా? ఎగ్జామ్స్ ముందే చెప్తే ప్రిపేర్ అయ్యేవాడిని కదా. సార్ అప్పుడు మీరు వేరే మూడ్లో ఉన్నారులేండి సార్. నేను చెప్పినా వినలేదు. రేయ్, సార్ అంటే గుర్తుకొచ్చింది. హెచ్ఓడిరా దీనమ్మా. ఇప్పుడు 1 అవర్ క్యాబిన్ పిలిచి తిట్టుడు తిడతాడు. నువ్వు ఇచ్చిన చెత్త పర్ఫార్మెన్స్కి ఎవడైనా అలానే అంటాడు. అయినా హెచ్ఓడి ఏమంటాడని కాదు, వాడు మీ పేరెంట్స్ని పిలిస్తే అప్పుడేం చేయాలో ఆలోచించు. నీది నోరా మూసినదా? మంచి మాటలు రావా నీకు? ముందు ఇంట్లో ఏం చెప్తావు? ఏం చెప్పండి రా, వాళ్ళకి తెలియకుండా రాస్తా. నన్ను అడిగితే నువ్వు ఇంట్లో చెప్పడమే బెటర్ రా. ఈ టెన్షన్స్ అన్నీ మన వల్ల కావురా. లేదురా, చెప్పలేను. ఇంతకు ముందే పింక్ విషయంలో నన్ను ఎగ్జాంపుల్గా తీసుకున్నారు. ఇప్పుడు ఇన్ని ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్న ప్రొఫైల్, ఇమేజ్ అన్నీ ఫేక్ అని తెలిస్తే ఇంట్లో నా హాలత్ ఏందిరా? ఫుడ్ కూడా బెటర్ రా భయ్. నువ్వు ఇంట్లో చేస్తున్న పర్ఫార్మెన్స్కి భాస్కర్ అవార్డ్స్ తక్కువరా. రే అవును, లాస్ట్ 10 ఇయర్స్ క్వశ్చన్ పేపర్ ఎక్కడ దొరుకుతాయి? హలో, అరే వినిపిస్తుందా? హలో. రే, నాటకాలు చేయకో, నీకు వినిపిస్తుందని చెప్పి నాకు కూడా తెలుసు. అరే నాకేవో చదువు బిడ్డ చూపిస్తే చూసుకుంటూ రాసిన. నువ్వు క్వశ్చన్ పేపర్లు ఎక్కడ దొరుకుతాయంటే నాకేం తెలుసురా, నాకు తెలియదు. ఇంతవరకు చెప్పి లాస్ట్లో హ్యాండ్ ఇవ్వకరా. అలా చూసుకోరా బాబు. ఇంకోసారి కలవరా, నీ హాలత్ మారుస్తా. దొరికారో నా కొడక. ఇన్ని రోజుల నుంచి నువ్వు చేస్తుంది ఇదా? ఇప్పుడు నీ హాలత్ మారుస్తా చూడు. Is Savai.